బెంగళూరులో ఉన్న ఈ చారిత్రక భవనం చూడటానికి ఎంత అందంగా ఉందో కదా. కానీ దీని ప్రత్యేకత అందులోనే కాదు. ఇదే భవనంలో ఒక చారిత్రక శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచానికే తొలిసారి పరిచయమైంది. 1928 మార్చి 16న ఇదే గదిలో సర్ సివి రామన్ తన ఆవిష్కరణపై మొదటి బహిరంగ ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆయన అన్వేషించిన కొత్త రకాల కాంతి పరావర్తనాన్ని తర్వాత రామన్ ఎఫెక్ట్ అని పిలవటాన్ని ప్రారంభించారు. ఈ గొప్ప ఆవిష్కరణకు గుర్తింపుగా 1930లో నోబెల్ బహుమతి కూడా వరించింది. శాస్త్ర విభాగంలో నోబెల్ అందుకున్న మొదటి ఆసియాను, మొదటి నాన్ వైట్ శాస్త్రవేత్త కూడా ఆయనే. ఈ ఉపన్యాసాన్ని ఇచ్చే సమయంలో ఆయన వాడిన డెస్క్, బ్లాక్ బోర్డులు ఇవే కావటం గర్వంగా అనిపించకమాందు. ఇక్కడ తబలా వాయించినట్లు సమాచారం లేదు, కానీ తబలాకు రామన్ గారికి ఎంతో ప్రత్యేక సంబంధం ఉంది. రామన్ గారు కాంతిపై పరిశోధనలు ప్రారంభించే ముందు శబ్ద భౌతిక శాస్త్రంలో ప్రపంచ ప్రాచుర్యం పొందారు. ఇక్కడ కనిపిస్తున్న చార్లీ ప్లేట్ మీది ధ్వని తరంగాల ప్రభావంతో పౌడర్ ఒక నిర్ణీత ఆకారంలో ఏర్పడుతుంది. ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే రామన్ తబలాపై ప్రయోగాలని చేశారు. ఇదే తబలాను ఆయన వాడినట్లు శాస్త్ర గ్యాలరీలో ప్రదర్శించబడింది. తబలాలో ఉన్న వృత్తాకార నిర్మాణం తొలకరి సాహి అనే ప్రత్యేక మిశ్రమం. ఇనుము, దుమ్ము, గోధుమ పిండి, నీటితో తయారు చేయబడింది మరియు మెలోడియస్ ట్యూనింగ్ పద్ధతుల వల్లే ఈ వాద్యానికి ప్రత్యేకమైన హార్మోనిక్ టోనల్ క్వాలిటీ వస్తుందని ఆయన వివరించారు. అయితే తబలా వాయిద్యానికి అంత శాస్త్రీయంగా విశ్లేషణ చేసిన వ్యక్తి మన దేశానికి చెందడమే గర్వకారణం. ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవాలంటే బెంగళూరులోని సైన్స్ గ్యాలరీని తప్పక సందర్శించండి.